ఈ డబ్ల్యూపీసీ గురించి మనం చెప్పినప్పుడు చాలామంది డౌట్లు ఒకటే డౌట్ ఏంటంటే అది స్క్రూలు ఊడిపోతాయి అంటున్నారు, మా వర్కర్ చెప్పాడు, ఆ పక్కింటోళ్ళు చెప్పారు, లేకపోతే మెత్తగా ఉంటుందంట బోర్డు, గుమ్మాలు స్క్రూలు ఉంటాయా, ఇలాంటి డౌట్లు విని విని విసుగొస్తుంది. ఎందుకనంటే అంత ఎక్కువగా డూప్లికేటు బయట దొరుకుతుంది, ఒరిజినల్ దొరికే శాతం తగ్గిపోయింది. డబ్ల్యూపీసీకి స్క్రూస్ ఎటువంటి పరిస్థితుల్లో ఊడిపోవు. అవి ప్లైవుడ్కి వుడ్కి ఎలాగైతే స్టాండర్డ్గా ఉంటాయో అలాగే డబ్ల్యూపీసీకి కూడా ఉంటాయి. తెల్లనివన్నీ పాలు అని మనం ఎలాగైతే అనుకుంటే అది ఎంత తప్పో అలాగే డబ్ల్యూపీసీలు అన్నీ మనం ఎక్కడ పడితే అక్కడ తీసుకొని అవి స్క్రూ ఊడిపోయినాయి అంటే అది కూడా తప్పే. డబ్ల్యూపీసీలో కూడా ఖచ్చితంగా మనం ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ని తీసుకోవాలి. అయితే ఆ ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ ఎలా ఉంటుంది, విజువల్గా దీన్ని చూసినప్పుడు మనం కంటితో దీన్ని చూసినప్పుడు చాలా స్ట్రెంతీగా కనపడాలి. సో ఇలాగా ఫిజికల్గాను విజువల్గాను వెయిట్ పరంగాను మీరు ఎక్కడైనా టెస్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూశారు కదా స్క్రూ కెపాసిటీ టెస్టింగ్ ఎలా చేస్తామంటే, అవుట్ సైడ్ డబ్ల్యూపీసీ ఒకటి తీసుకుందాం. అవుట్ సైడ్ డబ్ల్యూపీసీ అంటే మీకు బయట దొరికే డబ్ల్యూపీసీ అనమాట, అంటే తక్కువ ధరలోది కానీ లేకపోతే డూప్లికేట్ కానీ. సో అలాగే దాని పక్కన ఒరిజినల్ అండ్ ప్రీమియం స్పేస్ ఎకోప్లాస్ట్ డబ్ల్యూపీసీ కూడా ఉంది. మరి రెండింటికి స్క్రూ టెస్టింగ్ ఎలా ఉందో ఇప్పుడే చూసేద్దాం. 2 ఇంచ్ స్టీల్ స్క్రూ తీసుకొని ఆ స్టీల్ స్క్రూని డ్రిల్లింగ్తో 2 times 3 times అప్ అండ్ డౌన్ చేసి బోరింగ్ చేసి ఫిక్స్ చేశాడు. ఫిక్స్ చేసిన తర్వాత కటింగ్ బ్లేడ్ తీసుకొని జస్ట్ చిన్న ప్రెషర్ అప్లై చేశాడు, అంతే. ఆటోమేటిక్గా మొత్తం స్క్రూ మొత్తం ఊడొచ్చేసింది. అంటే టెస్ట్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఇది ఇంట్లో మీరు లేడీస్తో సహా ఎవరైనా సరే, జెంట్స్ కూడా, మీ కార్పెంటర్ అని ఎవరైనా చేసేయచ్చు. అలాగే మనది స్పేస్ ఎకోప్లాస్ట్ ప్రీమియం ఒరిజినల్ డబ్ల్యూపీసీ కూడా మీరు చూస్తున్నారు. సేమ్ 2 ఇంచ్ స్టీల్ స్క్రూ తీసుకొని సేమ్ టెక్నీషియన్ మళ్ళీ డ్రిల్లింగ్ మిషన్తో చక్కగా నీట్గా డ్రిల్లింగ్ చేసుకున్నాడు. అట్లాగే బోరింగ్ చేశాడు, 2 times 3 times అప్ అండ్ డౌన్ చేసి ఫిక్స్ చేసి సేమ్ దానికిలానే మంచి కటింగ్ బ్లేడ్ తీసుకొని గట్టిగా ట్రై చేశాడు. సో మీరు చూడండి ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాడో, చాలా ప్రెషర్ అప్లై చేస్తున్నాడు. అది మేము ఏదన్నా తప్పుగా చూపించామనుకున్నా మీరే టెస్ట్ చేసుకోవచ్చు అసలు ఒరిజినల్ ఏంట అనేది. సో చాలా ప్రెషర్ పెడుతున్నాడు, చాలా. సో చివరికి ఏమైంది, అది స్క్రూ ఇరిగిపోయింది. అంటే స్క్రూ రాలేదు కదా, స్టీల్ స్క్రూ కూడా అతను పెట్టిన ప్రెషర్కి, కటింగ్ బ్లేడ్తో పెట్టిన ప్రెషర్కి స్క్రూ హెడ్ ఇరిగిపోయింది కానీ స్క్రూ మాత్రం రాలేదు. ఈ నిజంగా స్క్రూలు ఊడిపోతాయి అనేది మేము చూపించే విధంగా టెస్ట్ చేసుకోండి, లేదా మన షోరూమ్కి వచ్చినట్టయితే మీరే చూసుకోవచ్చు. మీరు ప్లైవుడ్ టేకుకి మీరు ఎంత గ్యారంటీ అని మీరు స్క్రూకి నమ్ముతారో అంతే గ్యారంటీ ఈ డబ్ల్యూపీసీకి కూడా ఖచ్చితంగా ఉంటుంది. దాంతోపాటు థర్మైట్ ప్రూఫ్ని, వాటర్ ప్రూఫ్ని, హై స్ట్రెంగ్త్ని అండ్ వీటన్నిటినీ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. బయట దొరికే డబ్ల్యూపీసీ ధరతో మన డబ్ల్యూపీసీని పోల్చకూడదు. ఒరిజినల్ కావాలి, చెద పట్టకూడదు, టేకులాగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. ఇల్లు మొత్తం చెక్క అనేది వాడకుండా మనం చెదలు పట్టకుండా బ్రహ్మాండంగా ఉండాలంటే కనుక స్పేస్ డిజైన్స్ ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నోవాటెల్ హోటల్ షోరూమ్ కన్నా రండి. లేదు ఒరిజినల్ చూడాలి అన్నా, తీసుకోవాలి అన్నా తెలంగాణ అయితే హైదరాబాద్ మియాపూర్ షోరూమ్ కన్నా వెళ్ళండి. అక్కడ చూసి ఒరిజినల్ మాత్రమే తీసుకోండి, అప్పుడు ఎటువంటి డౌట్స్ ఉండవు. సో ఈ వీడియో ద్వారా ఇంకా మీకు ఈ స్క్రూ బిగింపు ఎలా ఏంటి ఊడిపోద్దా అనే డౌట్స్ అన్నీ మీకు పటాపంచలు అయిపోయినాయి నేను అనుకుంటున్నాను. సో ఇక ముందు ఎవరిని అడిగినా ఈ వీడియోని మేము పంపిస్తాము, ఒకసారి చూడండి, మీరు చెక్ చేసుకోండి. కానీ మా ఒరిజినల్ డబ్ల్యూపీసీతో కంపేర్ చేసి చెక్ చేసుకోండి. స్క్రూ చూసి టెస్ట్ చేసుకున్న తర్వాతే మీరు ప్లాన్ చేసుకోండి, అంతేగాని ఫోన్ల ద్వారానో ఇచ్చే ధరల ద్వారానో లేకపోతే వీడియోల్లో చూసో కాదు. మీరు రండి, స్వయంగా చూడండి. మీరు రాలేకపోతే మేమే మీకు పంపిస్తాం. సో ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దామా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా స్పేస్ డిజైన్ షోరూమ్ని సంప్రదించండి. అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.